ఏ లెవెల్లో మోటివేట్ చేస్తున్నారంటే దాన్ని ఏఐతో ఇంటిగ్రేట్ చేయడం ఏంటి నాకు అర్థం కాదు. వేరే దేశాలు నాశనం అవ్వాలని చెప్పేసి బెట్టింగ్ యాప్స్ కూపంలో మనల్ని నెట్టి వీళ్ళ టెక్నాలజీని ఎట్లా డెవలప్ చేసుకుంటున్నారో నేను చూపిస్తాను మీకు. నేను ఎప్పుడైనా మన యువత బాగుండాలని చెప్పి నేను కోరుకొని వీడియోలు చేస్తూ ఉంటాను, కానీ ఈ చెత్త కొడుకులు అనేది కంపేర్ చేసి వీళ్ళని ఏదో ఆకాశానికి ఎత్తాలని కాదు. ఇలా ఆకాశానికి ఎత్తే నాకు బొచ్చు వచ్చేది ఏం లేదు. ఇక్కడ మన దేశం కూడా ఇలా ఉండాలి అని చెప్పేసి నా ఇంటెన్షన్ అబ్బా, హార్ట్ఫుల్ ఇంటెన్షన్ అది యాక్చువల్లీ. ఓకేనా, మీరు అర్థం చేసుకో. హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను వినోద్. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ కొట్టి ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి అబ్బా. ఓకే, లెట్స్ స్టార్ట్ వీడియో. ఈ చెత్తనా కొడుకులు ఏం చేస్తున్నారంటే ఎస్పెషల్లీ వేరే దేశాలు నాశనం అవ్వాలని చెప్పేసి బెట్టింగ్ యాప్స్ కూపంలో మనల్ని నెట్టి వీళ్ళ టెక్నాలజీని ఎట్లా డెవలప్ చేసుకుంటున్నారో నేను చూపిస్తాను మీకు ప్రాక్టికల్గా. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఫస్ట్ మీరు వీడియో చూపిస్తాను నేను క్లియర్గా టోటల్గా అసలు ఏం జరుగుతుంది, ఏం కథనో మీ మొత్తం టోటల్గా డీటెయిల్గా మళ్ళీ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, వీడియో మాత్రం చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. డ్రోన్ టెక్నాలజీని వీళ్ళు ఏఐతో ఇంటిగ్రేట్ చేస్తూ ఉన్నారు. అంటే మీన్స్ యాక్చువల్లీ ఓన్లీ ఆటోమేటిక్లీ అదే ఆపరేట్ చేసుకునేటట్టు వీళ్ళు కాలేజ్ స్టూడెంట్స్కి ఆ ప్రాజెక్ట్ ఇచ్చి ఎట్లా చేస్తున్నారో ఏం సంగతో నీకు ప్రాక్టికల్ చూపిస్తా. ఓకే, లెట్స్ గో. చూసారా వీడియో? వీళ్ళు ఏం చేశారంటే యాక్చువల్ మా ఇంటి దగ్గర నియర్లీ ఒక కాలేజ్ ఉందన్నమాట, పెద్దది, సమ్ టెక్నికల్ కాలేజ్. మన దగ్గర బీటెక్ కాలేజ్ ఎట్లా ఉంటుందో సేమ్ టు సేమ్ అట్లా కాలేజ్ ఉంది. సో ఆ కాలేజ్లో వీళ్ళు 4 గ్రూప్స్ లాగా డివైడ్ చేసే స్టూడెంట్స్ని వాళ్ళు రాసిన ఏఐ కోడింగ్ డ్రోన్స్కి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అంటే మనం అనుకోవచ్చు యాక్చువల్లీ ఇది అగ్రికల్చర్ డ్రోన్స్ కదా బ్రో అని చెప్పేసి అనవచ్చు. ప్రాక్టికల్గా ఫిజికల్గా అగ్రికల్చర్ డ్రోన్సే, కానీ ఏం చేస్తున్నారు వీళ్ళు దీన్ని ఏఐతో ఇంటిగ్రేట్ చేస్తున్నారు. అంటే ఎట్లా ఆటోమేటిక్గా అదే సెట్ చేసుకొని అదే రైట్ చేసుకొని
అదే ఎట్లా ఆపరేట్ చేయాలని చెప్పేసి వాళ్ళ రాసిన ప్రోగ్రామింగ్ని దీంట్లో ఇంప్లిమెంట్ చేసి దాన్ని టెస్టింగ్ చేస్తున్నారు అన్నమాట స్టూడెంట్స్. యాక్చువల్లీ మొత్తం ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేసి దాన్ని టెస్ట్ చేస్తున్నారు. టెస్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఎవరు ప్రాజెక్ట్ ఎట్లుంది ఏం సంగతి డిపెండింగ్ ఆన్ దట్ ద మార్క్స్ అవన్నీ వస్తాయి, అవన్నీ సెకండరీ పార్ట్. వీళ్ళకి బిజినెస్ పరంగా ఏమైనా ఉపయోగపడుతుంది అంటే ఎస్ అఫ్ కోర్స్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే డ్రోన్స్ అని మనం చాలా వింటూ ఉంటాం. అన్ఫార్చునేట్లీ చెప్పాలంటే ప్రాక్టికల్గా చెప్పాలంటే మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ అయ్యే డ్రోన్స్ కూడా వాళ్ళు మ్యాక్స్ టు మ్యాక్స్ ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి స్పేర్ పార్ట్స్ అని ఇంపోర్ట్ చేసుకొని అక్కడ అసెంబ్లీ చేసి అమ్ముతా ఉన్నారప్ప. మన దగ్గర దొరికే అగ్రికల్చర్ డ్రోన్స్ కూడా. ఇంకా వేరే దేశాల్లో అయితే ఇంకా డ్రోన్స్ గురించి మీకు తెలిసిన అవసరమే. వాళ్ళు ఏంటంటే వాళ్ళ వెపనరీ గురించి దాని గురించి కూడా బాగా యూజ్ చేస్తారు, వార్లలో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు స్టూడెంట్స్ని ఏ లెవెల్లో మోటివేట్ చేస్తున్నారంటే దాన్ని ఏఐతో ఇంటిగ్రేట్ చేయడం ఏంటి నాకు అర్థం కాదు. నాకు సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. మన దగ్గర యువత ఎట్లా అయిపోయిందంటే అన్ఫార్చునేట్లీ అబ్బా కొంతమంది చెత్త నా కొడుకు సెల్ఫిష్ పర్సనల్ మీన్స్ డబ్బుల గురించి వెంపర్లాడుతూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. అది కూడా వేరే దేశాలకు సంబంధించిన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఇల్లీగల్గా పిల్లల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళని ఖరాబ్ చేస్తూ ఉన్నారు. అంటే మీన్స్ దే ఆర్ టేకింగ్ అవర్ యూత్ అగైన్స్ టు ద సొసైటీ. మన లైఫ్స్ అన్ని స్పాయిల్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే చాలా స్ట్రిక్ట్ అప్ రూల్స్. బెట్టింగ్ యాప్స్ అనే కాన్సెప్ట్ ఇక్కడ ఉండదు. ఎందుకంటే టోటలీ బ్యాన్ అది. ఇన్ కేస్ అది ఎవడన్నా ఆడినా, ఇన్ కేస్ అది ఎవడన్నా ప్రమోట్ చేసినా, ఇన్ కేస్ ఎవడన్నా మొబైల్లో దొరికినా అట్లా మొత్తం ఎంత పెద్ద సీరియస్ కేసులు ఉంటాయంటే చాలా సీరియస్ కేసులు ఉంటాయి అనమాట. కానీ ఇంకా అన్ఫార్చునేట్ విషయం ఏంటంటే మ్యాక్స్ టు మ్యాక్స్ మన దగ్గర ఆడే బెట్టింగ్ యాప్స్లలో నేను చెప్తున్నా. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్కి దీనికి ఏం సంబంధం భయ్యా, నువ్వేందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నావు అంటే నువ్వు ఓన్లీ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి నేను ట్రై చేస్తున్నా. ఇక్కడ యువత ఎలా ఉంది, వీళ్ళు ఇలా యువతని ఎలా ఎంకరేజ్ చేసి కాపాడుకుంటున్నారు, మన యువత స్పాయిల్ అవుతుంది. ఎవరు డ్రాబ్యాక్ అవుతున్నారు దాంట్లో? గవర్నమెంట్ వాళ్ళు డ్రాబ్యాక్ అవుతున్నారా? ఇన్ఫ్లుయెన్సర్స్ డ్రాబ్యాక్ అవుతున్నారా? సెలబ్రిటీస్ డ్రాబ్యాక్ అవుతున్నారా? అంటే అఫ్ కోర్స్ ఎవడు అన్నా కానీ వాళ్ళ సెల్ఫిష్ మోటివ్ గురించి వాడు మన యువతని మొత్తం డైవర్ట్ చేసేస్తున్నారు, రాంగ్ రూట్లో తీసుకెళ్ళిపోతా ఉన్నారు. ఇక్కడ ఎట్లుంటుందంటే పరిస్థితి కాలేజ్లలో కానీ ఏమన్నా కానీ ఇంప్లిమెంటేషన్ అంటే వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఫండింగ్స్ వస్తూ ఉంటాయి. అంటే గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. నీకేమైనా కొత్త ప్రాజెక్ట్స్ ఉన్నాయా ఏమైనా ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్పాను కదా, లాస్ట్ టైం ఒక బాల్ గురించి చెప్పాను. అది చూసారో నాకు తెలియదు వీడియో. మీరు చూసింటే చూడకపోతే డెఫినెట్లీ చూడండి. ఆ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒక సినిమా క్లిప్పింగ్ చూసి ఒక యంగ్స్టర్ ఇన్స్పైర్ అయ్యే బాల్ తయారు చేసినాడు. సేమ్ టు సేమ్ వీళ్ళు కాలేజ్కి ఫండింగ్ ఎలా లెవెల్లో ఇస్తారంటే వాళ్ళ యంగ్ టాలెంట్స్ని బాగా అట్రాక్ట్ చేసి మనకి ఎట్లా ఉపయోగపడుతుంది, కమర్షియల్ వైజ్గా ఉపయోగపడుతుంది, ప్లస్ ఈవెన్ బిజినెస్ పరంగా వీళ్ళు యూజ్ చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్స్ని ప్రపంచం మొత్తంలో అమ్మడానికి ట్రై చేస్తారు. ఎవరికన్నా ఇష్టమే కదండి. యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఎట్లయిపోయిందంటే అగ్రికల్చర్ డ్రోన్ అనగా ఒక పర్టికులర్ ఒక మనిషి ఉండాలా, దాన్ని ఆపరేట్ చేయాలా, దాన్ని ఆపరేట్ చేసి దాన్ని మళ్ళీ తీసుకొని పెయ్యి పెట్టాలి. అది ఒక పెద్ద లాంగ్ ప్రాసెస్. అది యాక్చువల్లీ అంటే హ్యూమన్ మనిషి అనేది దాంట్లో ఒక ఎక్స్ట్రా మనిషి అనేది దాంట్లో ఇంప్లిమెంట్ అయి ఉంటాడు ఆ ఆపరేషన్స్లో. కానీ వీళ్ళు ఏ లెవెల్లోకి దాని డ్రోన్ టెక్నాలజీని తీసుకెళ్ళిపోతారంటే అది ఏఐతో ఆటోమేటిక్గా అదే చేసుకుంటుంది క్యాలిక్యులేషన్. మనం ఉట్టేదానికి ఒకసారి కమాండ్ ఇచ్చి వదిలేస్తే చాలు. దాని తర్వాత అది ఏం చేయాలో ఏం కథనో మొత్తం అదే టోటల్గా చేసుకోవడానికి వీళ్ళు ఆ లెవెల్లో ట్రై చేస్తూ ఉన్నారు అనమాట. ఇప్పుడు ఈ పిల్లలు కూడా చేస్తే అదే. పిల్లలు కూడా ఏంటంటే వాళ్ళ కోడింగ్ ఆల్రెడీ వాళ్ళు రాసుకొని వచ్చింటారు. ఎందుకంటే యాక్చువల్లీ నేను వాళ్ళతో మాట్లాడాను నేను పర్సనల్గా. ఎందుకంటే చాలా మంది వీడియోస్ అయితే తీయనియరు. అక్కడ చైనాలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అనమాట. వీడియోస్ తీస్తే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సో నేను పోయి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఏం లేదు మా కాలేజ్ ప్రాజెక్ట్ ఇది అని చెప్పేసి అన్నారు అనమాట. నేను సర్ప్రైజ్ అయినా, ఇదేంట్రా కాలేజ్ ప్రాజెక్ట్ డ్రోన్తో ఏం చేస్తారా మీరు అని చెప్పేసి అంటే వాళ్ళు అప్పుడు చెప్తున్నారు అనమాట మెల్లిగా. అంటే ఇద్దరు దాంట్లో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ అనుకోండి. 2-3 ఏమంటారంటే లేదు మేము ఏఐతో దీన్ని ఆపరేట్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాము, దాన్ని మా ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేస్తాము, దాన్ని టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు మేము మా కాలేజ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు మాకు మార్క్స్ ఇస్తారు అని చెప్పి అంటున్నారు అనమాట. సో దీన్ని బట్టి మనం ఆలోచించేసి మనం కూడా ఏమవుతుందంటే అన్ఫార్చునేట్లీ మన గవర్నమెంట్ కూడా కరెక్ట్గా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టట్లేదు, రెగ్యులేషన్స్ పెట్టట్లేదు, యంగ్స్టర్స్ ఎంకరేజ్ చేయట్లేదు అని నేను అనుకుంటూ ఉంటా. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటాం కదా, చూస్తుంటే మస్తు బాధ అనిపిస్తుంది అబ్బా, కడుపు తరుక్కపోతూ ఉంటుంది. మన యువత ఏంది మొత్తం తప్పుదారులో పడతా ఉన్నారు. ఇక్కడ చెత్తరా కొడుకులేమో ఇట్లా డెవలప్ అయిపోతా ఉన్నారు. వాళ్ళ పర్సనల్ లైఫ్ యూజ్ ఉంటుంది, వాళ్ళకి పెద్ద కంపెనీస్లో ఆఫర్లు వస్తాయి. ఇన్కేస్ వాళ్ళ ప్రాజెక్ట్ అప్రూవ్ అయిందంటే వాళ్ళ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. మన దగ్గర టాలెంట్ లేదా అంటే కదా, మన దగ్గర యాంపుల్ ఆఫ్ టాలెంట్ ఉంది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనం మొత్తం బ్రెయిన్ డ్రైన్ అయిపోతుంది అనమాట. యాక్చువల్లీ బ్రెయిన్ ఉన్న నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్ కానీ మంచి టాలెంట్ ఉన్న యంగ్స్టర్స్ అందరూ ఏమంటారంటే మేమే వేరే కంట్రీలో పోయి బతుకుతాం భయ్యా, వేరే కంట్రీలో పోయి పనిచేస్తాం, పెద్ద కంపెనీస్కి కార్పొరేట్స్లో పనిచేసుకుంటామని చెప్పి మనం సంకలు గుద్దుకుంటూ ఉంటాం. కానీ
మన సొంతంగా మనం ఏం డెవలప్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి ఒక రకమైన బాధ అబ్బా, ఫీలింగ్ అది చాలా హార్ట్ టచింగ్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మనం చూస్తాం కదా, ప్రతి ఒక్క పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీస్లో బ్యాక్ బోన్ ఏంటంటే మన ఇండియన్ యూతే ఉంటుంది. ఎస్పెషల్లీ చెప్పాలంటే లైక్ గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, పెద్ద పెద్ద కంపెనీస్, ఏ సాఫ్ట్వేర్ కంపెనీస్ చూసినా కానీ మన సాఫ్ట్వేర్ టెక్నాలజీ అంత ఆ లెవెల్లో ఉంది, అంటే మన టాలెంట్ అంత లెవెల్లో ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే అది మరి వేరే దేశాలకు ఉపయోగపడుతుంది, మన దేశానికి ఉపయోగపడట్లేదు. ఎందుకంటే మన గవర్నమెంట్ డ్రాబ్యాక్ అయిపోతుంది. మనం ఏంటంటే ఫ్రీ స్కీమ్స్ మీద దాని మీద దీని మీద మనం డిపెండ్ అవుతాం. మన పీపుల్ అందరినీ ఏంటంటే మన పొలిటీషియన్స్ కూడా వాళ్ళకి ఒక మేజర్ ఫోకస్ ఉండదు, గోల్ ఉండదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్ సర్వైవ్ అయిందా లేదా, 5 years వరకు మేము రూలింగ్లో ఉన్నామా, నెక్స్ట్ మళ్ళీ 5 years ఎట్లా రావాలో రూలింగ్కి, దాని గురించి ఫండ్ ఎట్లా మనం కలెక్ట్ చేయాలని చెప్పేసి ఆ ఇంటెన్షన్తోనే బతుకుతున్నాం. కానీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తలేరబ్బా. మన దేశాన్ని మనం ఏంటంటే మన చేతులారా మనం నాశనం చేసుకుంటా ఉన్నాం. మనం ఏంటంటే మనం ఎకానమీ ఇంత ఉంది అంత ఉంది అని చెప్పేసి మనం సంకల్పం గుద్దుకుంటున్నాం. కానీ ప్రాక్టికల్గా చెప్పాలంటే చాలా మంది సఫర్ అవుతున్నారు. ఎస్, ఆఫ్ కోర్స్ సఫర్ అవుతున్నారు. ఓకేనా, మనకున్న టాలెంట్కి మరి ఈ పార్టీ ఏదో రేంజ్లో ఉండాల్సింది. కానీ అన్ఫార్చునేట్లీ మన ప్రీవియస్ గవర్నమెంట్స్ చేసిన తప్పుల వల్ల ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉందన్నమాట. అది ఫ్యాక్ట్, అది ఒప్పుకోవాలా. కొంతమంది ఒప్పుకోరు, డిబేట్ చేస్తూ ఉంటారు, భయ్యా నువ్వు ఎప్పుడు ఇట్లా మాట్లాడుతావు నెగిటివ్గా అని చెప్పేసి. నెగిటివ్గా కాదబ్బా, ప్రాక్టికల్గా చూడండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. కొంచెం మైండ్ మెచ్యూరిటీ లెవెల్ కొంచెం అన్నా బాగుంటుంది అని చెప్పి నేను కూడా కోరుకుంటా ఉన్నా. సో హోప్ఫుల్లీ మీరేమనుకుంటున్నారో ఈ వీడియో గురించి డెఫినెట్లీ మీ కమెంట్లో మాత్రం పోస్ట్ చేసి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. నేను ఎప్పుడైనా మన యువత బాగుండాలని చెప్పి నేను కోరుకొని వీడియోలు చేస్తూ ఉంటాను. కానీ ఈ చెత్త కొడుకులను ఏదో కంపేర్ చేసి వీళ్ళని ఏదో ఆకాశానికి ఎత్తాలని కాదు. ఇలా ఆకాశానికి ఎత్తే నాకు బొచ్చు వచ్చేది ఏం లేదు. ఇక్కడ మన దేశం కూడా ఇలా ఉండాలి అని చెప్పేసి నా ఇంటెన్షన్ అబ్బా, హార్ట్ఫుల్ ఇంటెన్షన్ అది యాక్చువల్లీ. ఓకేనా, మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటాను. ఓకే అండి, బై బై, హ్యావ్ ఎ నైస్ డే. జై.